కౌన్సిల్ స్టార్ట్ అయిన 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు, ముఖ్యంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స గారు ఎందుకో మాకు తెలియదు విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజులు కూడా హౌస్లో తక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ మేము మాదే అప్పర్ హ్యాండ్ అవ్వటం వాళ్ళకి నచ్చల. అది జనం కూడా చూస్తున్నారు, మేము చెప్పటం కాదు, అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే మా మంత్రులు కానీ, లోకేష్ సార్ కానీ, అట్లాగే మా కౌన్సిల్లో మా మెంబర్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి సబ్జెక్ట్ స్టడీ చేసి సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని మరి పాయింట్ టు పాయింట్ మాట్లాడేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు అశోక్ గారు మీకు క్లియర్గా అన్నీ చెప్పడం జరిగింది. నేను ఒక 2 నిమిషాలు అసలు విషయాలు చెప్తాను. 3 రోజుల క్రితం వైసీపీ సభ్యులైన చంద్రశేఖర్ గారు ఈ ఇష్యూని లేవనెత్తారు. ఆ రోజు మంత్రి గారైన నారా లోకేష్ గారు కూడా హౌస్లో కౌన్సిల్లో ఉన్నారు. బెదిరించారు అనే మాట వాడారు. అప్పుడు నారా లోకేష్ గారు మేము ఎవరిని బెదిరించాము, ఏం చేసాము, ఎవరిని థ్రెటన్ చేసాము, మీరు ఆధారాలతో రండి అని చెప్పారు. ఆ రోజుతో అది అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఉండబట్టలేక మనం ఎవరిని బెదిరించాం, బెదిరించాల్సిన అవసరం ఏంటి, ఎవరినైనా బలవంతంగా రిజైన్ చేయించాల్సిన అవసరం మనకే ఉంది. వాళ్ళు ఆ మాటని విత్డ్రా చేసుకునేలాగా మనమే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి సీనియర్ సభ్యులైన అశోక్ గారి చేత మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయించాం. మూవ్ చేయించిన తర్వాత మేము మూవ్ చేయించామనే సంగతి వాళ్ళకి తెలియదు. పొద్దున ఏం చేశారంటే చైర్మన్ గారి దగ్గర మీటింగ్లో ఉన్నప్పుడు మేము వీసీల గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం ఏంటి అని మాట్లాడారు నాతో. అంటే మేము ఆల్రెడీ ప్రివిలేజ్ మోషన్ పాస్ ఆన్ చేసామండి, మీరు అడిగేదేంటి, మేమే అడిగాము, మేము ఎవరిని బెదిరించాము అని, మేము అడిగాము, మేమే ముందుకెళ్ళాము అని వాళ్ళందరూ బెత్తరపోయారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ అక్షంతలు పడతాయా అని చెప్పి అసలు బెదిరించారనే మాట ఎక్కడ అన్నాము అని మేమే క్వశ్చన్ చేసింది జగన్ గారి చెవుకి ఎక్కడ వెళ్ళిపోద్దాం అని చెప్పి పొద్దునుంచి కౌన్సిల్ నడవకుండా రచ్చ చేస్తా, గోల చేస్తా, ఎంక్వైరీ 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 అని ఆ మాట, ఆ పదం వాడుతూ ఉన్నారు. ఇది ఎలా ఉందండి అసలు? మసిపూసి మారేడికాయ చేయాలి. ఈ వీసీస్ ఇష్యూలో కూడా మేమే, ఇది కూడా మాకే అప్పర్ హ్యాండ్ అయ్యేసరికి అది ఓరలేక ఈరోజు వాళ్ళే ఏదో విద్యా వ్యవస్థను మేము ఉద్ధరించేస్తున్నాము అనే కలరింగ్ ఇవ్వటం కోసం పోడియం దగ్గరికి వచ్చి గొడవ చేశారు. ఇది జరిగింది. రెండోది ఏంటి అని అంటే, ఇందాక అశోక్ గారు చెప్పినట్టు ఆ సాక్షి పేపర్లో వచ్చినాయి అన్నీ, వాళ్ళ మీడియాలో వచ్చినాయి అన్నీ పోగేసి ఇదిగో ఎంక్వైరీ, ఇదిగో చెయ్యండి అని చెప్పి మళ్ళీ అది గొడవ చేశారు. అలా గొడవ చేశారు. బడ్జెట్ నిన్న కూడా వాళ్ళ వల్ల కాల ఏదో విధ్వంసం గురించి మాట్లాడితే మేము అందరం కలిసి వాళ్ళని టార్గెట్ చేసి కూర్చోబెడతాం జరిగింది. సో అది కూడా మైండ్లో పెట్టుకొని ఈరోజు అలా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇందాక మా సభ్యులు అశోక్ గారు చెప్పినట్టు వీసీలని జెన్యున్గా నిజంగా బాగా చదువుకున్న వాళ్ళని వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఆ యూనివర్సిటీని పికప్ చేస్తారు అనే వాళ్ళని నియమించామే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అత్తగారి కోడళ్ళ వాళ్ళలాగా మేమే నియమించలా. వాళ్ళు బంధువులు నియమించుకున్నారు. వాళ్ళు అలా మేమే నియమించాం. ఎక్కడ ఎవ్వరు బంధువు లేరు. ఇంకా చెప్పాలంటే ఈ 164 ఎమ్మెల్యేలు అలాగే మా ఎమ్మెల్సీలు మేము 10 మందిలో ఎవరు బంధువు లేరు అక్కడ. అది ఆ యొక్క మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు లేని రచ్చ చేస్తూ ఉన్నారు. దీని మీద అసలు మీరు బెదిరించామనేది ముందు ఎవిడెన్స్ తీసుకురండి. ఎవిడెన్స్ లేదు, ఊరికనే ఏయో చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు బెదిరించి వాళ్ళు ఏదో ఒక సినిమా ఫక్కిలా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. అవి తీసుకురండి అని చెప్పి అడిగాం. కొంతమంది సభ్యులు అడిగారు, కొంతమంది సభ్యులు లాబీలో నన్ను అడిగారు, మా దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు. పట్టండి, మేము రెడీ అని చెప్పాను నేను. ఒక్కళ్ళు ఒక వీడియో తీసుకురాలా. మరి ఇది ఏంటంటే మా ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మంచి పేరు రావటానికి వీల్లేదు అని
పన్నాగం పన్నారే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడతారండి. ఇది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలకు సంబంధించి కానీ నియామకాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ వరకున్న విశ్వవిద్యాలయ ఉపకులపతులందరినీ కూడా బెదిరించి రాజీనామా చేయించారని చెప్పి ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ ఏ విధంగా సర్వనాశనమైందో మనకు తెలుసు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేయడం కానీ, అంతేకాకుండా కునారిల్లిపోయిన విధ్వంసమైన విశ్వవిద్యాలయాలను మళ్ళీ కూడా పూర్వవైభవం తీసుకొని రావాలనే దిశగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావాలని చెప్పి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే 17 మంది వైస్ ఛాన్సలర్లు కొత్తగా నియమించడం జరిగింది. వీరిలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఒక విద్యారంగంలో విశేష అనుభవం ఉన్న వారందరినీ కూడా నియమించడం జరిగింది. ఇది కూడా ఓర్చుకోలేని, అంటే గతంలో పూర్వకాలం ఒక 50-20 సంవత్సరాల క్రితం ఫ్యూడలిస్టు భావజాలం ఉన్న గ్రామాల్లో పెత్తనాలు చేసే వాళ్ళలో ఒక విపరీతమైన ఆలోచన ధోరణి ఉండేది. అంటే గ్రామాలలో ప్రభుత్వం ఏదైనా పాఠశాల పెట్టాలంటే ఆ గ్రామంలో ఆ ఊళ్ళో పెత్తనం చేసే పెద్ద నాయకులు వద్దనేవాళ్ళు. ఎందుకు వద్దంటారంటే మా ఊళ్ళో వాడీడు చదువుకుంటే వీళ్ళకి తెలివితేటలు వస్తే మేము చేసే దురాగతాలు, మేము చేసే మోసాలు, అన్యాయాలు ప్రజలకు తెలిస్తే మా మీద తిరుగుబాటు వస్తుందనే ఒక ఆలోచనతో పాఠశాలను వద్దనేవారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే విశ్వవిద్యాలయాలను తన బంధువులతో వందిమాగాదులతో నింపుకొని ఈరోజు మీరు వాస్తవంగా పరిశీలిస్తే చదువుకుంటున్న విద్యార్థుల కంటే దాంట్లో ఉద్యోగాలు చేసే సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అంటే ఎవరు కూడా ఇలా వ్యవహార శైలి చూసి ఎవరు కూడా విశ్వవిద్యాలయాల్లో చేరే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అనుచర బృందం చెప్తున్నారు బెదిరించి రాజీనామా చేశారని. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సవాల్ విసురుతున్నా. ఇక్కడనే ఇదే జిల్లాలో గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా దామోదర్ నాయుడు గారు, ఆయనకు పదవీ కాలం ఉన్నా కూడా నేను వీళ్ళ బెదిరింపులకు భయపడకుండా రాజీనామా చేయనని మొండికేసి ఉంటే ఆయన విశ్వవిద్యాలయంలో పనిచేసే ఒక ఎస్సీ అటెండర్తో ఆయన పైన SC/ST కేసు పెట్టించి ఆయన థ్రెట్ చేసి బలవంతంగా రాజీనామా చేయించడం జరిగింది. అంటే ఇలాంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉంది తప్ప తెలుగుదేశం పార్టీలో లేదు. అంతేకాకుండా ఈరోజు మేము 17 మంది అత్యంత ఉన్నత భావాలు గల విద్యావంతులు నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కానీ రిజిస్ట్రార్లు కానీ చూస్తే మొత్తం 420ల కంటే ఎక్కువ. అనంతపురం SK యూనివర్సిటీకి నియమించడం జరిగింది మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అని చెప్పి, మా పులివెందుల నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే. అర్హత లేకున్నా కూడా తనకు బంధువు అని చెప్పి SK యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడం జరిగింది. అదేవిధంగా సింహపురి వైస్ ఛాన్సలర్గా సొంతం అత్యంత రక్త సంబంధీకులను, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం పదవీ ప్రమాణం చేసేటప్పుడు కులాలకు మతాలకు అతీతంగా నేను మంచి పరిపాలన చేస్తాను, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తాం. వాటన్నిటిని కూడా తలదన్ని వైఎస్ రాజారెడ్డి సొంత చెల్లెలు అంటే శ్రీమతి కమలమ్మ గారి కొడుకు క్రిస్టఫర్ గారి భార్యను, అంటే రాజారెడ్డి చెల్లెలు కోడలను శ్రీమతి సుందరవల్లి గారిని సింహపురి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఇదే సుందరవల్లి గారి భర్త 2004 నుంచి 2014 వరకు అర్హత లేకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాలేజీ లెక్చరర్ను తీసుకొని వచ్చి ఉన్నత విద్యామండలి సెక్రటరీగా ఆ రోజు చేయడం జరిగింది. అంతేకాకుండా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి కానీ, ఇక్కడ ఆచార్య నాగార్జున వైస్ ఛాన్సలర్ సుధాకర్ కానీ, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క భావజాలం, వైఎస్ఆర్సీపీ భావజాలం. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత బాధతో ఆవేదనతో ఆయనకు ముఖ్యమంత్రి లేనప్పుడు మాకెందుకు ఈ పదవులు అని చెప్పి స్వచ్ఛందంగా వారంతా కూడా రాజీనామాలు చేయడం జరిగింది. అంటే ఈరోజు కొంతమంది బొత్స గారు కొన్ని లేఖలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీషు కూడా రాని విద్యావేత్తలను వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో గ్రామర్ కానీ లేకుంటే కనుక సింగల్ ప్లూరల్ అని కానీ రాలేని వ్యక్తులందరినీ కూడా
వైస్ ఛాన్సలర్గా నియమించిన జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఏ విధంగా చమ్ముల మార్పులు తీసుకొని రావాలో ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా వైఎస్ భారతి సొంత తమ్ముడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కమ్ వైస్ ఛాన్సలర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. అంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో వాళ్ళు చేశారో 2019-24 మధ్య కాలంలో జరిగిన యూనివర్సిటీల పరిపాలన కానీ యూనివర్సిటీల తీరు కానీ తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులు అంతేకాదు బొత్స సత్యనారాయణ గారు ఏదో పెద్ద పతిత్తు మాదిరి మాట్లాడుతున్నారు. ఎన్నికల కొద్ది రోజుల ముందు కోట్లాది రూపాయలు డబ్బులు చేసుకుని ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా పెద్దల ప్రభుత్వ అనుమతి లేకోకుండా ఇష్టానుసారిగా టీచర్లు బదిలీ చేసిన నీచ చరిత్ర అది. ఇమ్మీడియట్గా దాదాపు 10 కోట్ల రూపాయలు బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే కౌన్సిలింగ్ ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బదిలీలు చేసే విధంగా ఒక్కొక్కరితో 5 లక్షలు 6 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. కానీ కర్మగాలి ఆ బదిలీలు ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల ఆగిపోవడం జరిగింది. తర్వాత బొత్స సత్యనారాయణకి ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే సభలో ఇప్పుడు అందరూ డబ్బులు అడుగుతున్నారు ఆయన అందరూ ఈ టీచర్లు అందరూ కానీ మేము మీకు డబ్బులు ఇచ్చేసినాము కదా నువ్వు మాకు ఎన్నికి ఇవ్వాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేయడంతో తప్పించుకునేదానికి ఈయన ఏంటేంటో అన్ని కుట్రలు కుతంత్రాలు వండుతా పోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రశ్నలు లేవనెత్తిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షను లీక్ చేసిన చరిత్ర చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఆయన ఆ రోజు తప్పించుకొని ఆ కళాశాలలో పనిచేసే ఒక ప్రిన్సిపాల్ పైన ఒక మహిళా ప్రిన్సిపాల్ పైన నేరం మోపి ఆ రోజు తప్పించుకోబడింది. ఇట్లాంటి విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు విద్యా వ్యవస్థ గురించి విద్యా వ్యవస్థ నాశనం అవుతోంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి, విచారణ జరగమని చెబుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రపతులు గమనించుకొని విద్యా వ్యవస్థలో సమున్నతమైన సంస్కరణలు తీసుకొని వచ్చి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత భారతదేశమంతా కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు విద్యా వ్యవస్థలో వచ్చిన సమున్నతమైన మార్పులను ఏ విధంగా తీసుకొచ్చారనే విధంగా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా మరో 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విద్యా విషయంలో ఒక సమున్నత స్థానంలో ఉంటుంది. దీనికి లోకేష్ బాబు గారు కూడా రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా కేవలం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ మంచి విద్యావంతుడు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలనే ఒక ఆకాంక్షతో పనిచేస్తున్న లోకేష్ బాబు గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చెప్తారు. ఎవరికో పుట్టిన బిడ్డనే మా బిడ్డని చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో కూటమి తరఫున వర్మ గారికి మీరు సపోర్ట్ చేసి ఇప్పుడేమో శ్రీనివాస్ నాయుడు మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది అలాంటి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మా పార్టీ శాసనసభ్యులకు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. గాది శ్రీనివాసులు నాయుడు గారు అదేవిధంగా రఘుబొమ్మర్ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని మద్దతు ఇమ్మని అడగడం జరిగింది. మా అందరికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి, రెండో ప్రాధాన్యత ఓటు ఒకరికి వేసి ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులే అని చెప్పి చంద్రబాబు నాయుడు మాకు అందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రఘువర్మ గారికి వేసిన ప్రతి ఒక్కరూ ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఈ శ్రీనివాసులు నాయుడు గారికి కూడా వేయడం జరిగింది. కాబట్టి మేమేమి ఇప్పుడు శ్రీనివాసులు నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు గెలవలేదని అని చెప్పలేదు కదా, వైఎస్ఆర్సీ మద్దతు గెలిచినాడని చెప్పినారా ఆయన ఏమన్నా లేదు. ఎందుకని పోటీ సరే వైఎస్ఆర్సీపీకి అంత పెద్ద బ్రహ్మాండమైన మద్దతు అంత బలం ఉండేటప్పుడు గోదావరి జిల్లాలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ ఎందుకని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయలే? కృష్ణా గుంటూరులో గౌతమ్ రెడ్డిని అనౌన్స్ చేసి మళ్ళీ ఎందుకనో విత్డ్రా చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇంకోరి కదా ఎవరికో పుట్టిన బిడ్డ కాదు, నీకు పుట్టిన బిడ్డకే నువ్వు కాదని వదిలేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గౌతమ్ రెడ్డిని ఎందుకుగాను విరమించుకొని లక్ష్మణరావు గారికి మద్దతు ఇచ్చిన మీరు బాహాటంగా నోటు కానీ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఉపాధ్యాయ అనేది దాంట్లో రాజకీయాలకు అతీతంగానే జరుగుతాయి. మేము ఎప్పుడు కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్లకు మేము డైరెక్ట్గా పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీ ఫారం పైన ఇక్కడ రకరకాలుగా వ్యక్తులు ఉండేటప్పుడు ఆ ప్రాంతంలో బంధుత్వాలు కానీ వాళ్ళు దాంతో రకరకాల మద్దతు ఇవ్వడం జరిగింది తప్ప దీంట్లో మేమేమి నైతికంగా ఓడిపోవడం కానీ లేకుంటే ఫిజికల్గా ఓడిపోవడం లేదు. మా టార్గెట్ ఈ రెండు కూడా గెలవడం జరిగింది. ఒక్క నిమిషం అండి, బొత్స గారు ఆ మాట అనే ముందు మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం. అందరికీ తెలిసిందే వెలుగొండ ప్రాజెక్టు ఫస్ట్ టనల్
దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఫస్ట్ టనల్ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ ఫస్ట్ టనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసుకున్నారు. రెండో టనల్ని అసలు స్టార్ట్ చేయలేదు. మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చేస్తారు అలాంటి పనులు. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు కూడా అట్లాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఎయిర్పోర్ట్ అవనియండి, ఫ్లైఓవర్స్ అవనియండి, హైటెక్ సిటీలో కొన్ని భవనాలు కానీ అన్నీ 2004లో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు. అలాంటి సంస్కృతి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉంటుంది తప్ప మాకు లేదు అని చెప్పి స్పష్టం చేస్తాము. థ్యాంక్ యూ. ఏంటండి అసలు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం కానీ, ఇలా మనం ఒక అభిప్రాయం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందని కానీ ఏమీ ఉండవండి. ఏమీ ఉండవు. ఈరోజు ఈ మాట మాట్లాడకపోతే అక్కడ టీవీ పగులుద్దేమో, ఈరోజు ఇక్కడ మాట మాట్లాడకపోతే అక్కడ బెల్ట్ తీస్తారేమో, ఇది తప్ప వాళ్ళెవ్వరికీ కూడా ప్రజాభిప్రాయం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కానీ వాళ్ళకి అసలు పట్టదనేది క్లియర్గా అందరికీ తెలుసు. అందుకనే మాకు ఇంత మ్యాండేట్ కూడా ఇవ్వటం జరిగింది ప్రజలు.